ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా మనందరి ఆరాధ్య దైవం శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనము తిరుచానూరు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక అమృత వాహిని అనే కార్యక్రమంలో మూడవ రోజు మనం అద్భుతమైనటువంటి కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. ఆధ్యాత్మిక శాస్త్రంలో మనం తెలుసుకోవలసిన అత్యున్నతమైనటువంటి విషయాలు, అద్భుతమైనటువంటివి, ఆచరణలో ఉంచదగినటువంటి కొన్ని విషయాలను మీ ముందు ప్రస్తావించాలని ఈరోజు నేను అనుకున్నాను. అందులో భాగంగా భక్తి గురించి. చాలా మంది భక్తి అంటే మనము చిన్నప్పటి నుంచి గూడా మన పెద్దవాళ్ళు మనకి చెప్పినటువంటి ఆచార వ్యవహారాలను అనుసరిస్తూ ఎవరి భక్తిని వారు ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ భక్తి అంటే ఒక దేవతా రూపాన్ని ఊహించుకోవటము, లేదా ఆ విగ్రహాన్నో, పటాన్నో చూస్తూ సంభాషించడము, మానసికంగా కానీ, భౌతికంగా కానీ సంభాషిస్తూ అనేక రకాలైనటువంటి కోరికలు కోరుతూ, పూజలు చేస్తూ, నేను చాలా గొప్ప భక్తుడిని అని మానవుడు తలుచుకుంటూ ఉన్నాడు. కానీ అసలు సిసలైన భక్తి ఏంటి? దీని గురించి షిరిడి సాయి వారు అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇచ్చారు. షిరిడి సాయి భక్తులు చాలా మంది ఉన్నాం మనమందరం. నేను కూడా షిరిడి సాయిబాబా భక్తురాలిగానే ఎంతో పూజలు, మరి ఫాస్టింగ్స్ అన్నీ ఉంటూ, గురువారం అయితే చాలా నిష్టగా పూజలు చేస్తూ, అందులో ఒక ఉన్నత స్థితిలో ఒకానొక సమయంలో ఆ భక్తి పారవస్యంలో ఆ దుఃఖాన్ని ఆ భగవంతుడి ముందు ఉంచడం వల్లే నాకు సద్గురువు లభించారని నేను నమ్ముతాను. పత్రి సార్ రూపంలో. అంటే పత్రి సారు దొరకడం అనేది మనకు గురువుగా ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలమని చెప్పాలి. వారందించినటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రము మన జీవితాలనే మార్చేస్తోంది. ఎంత దుఃఖంలో కొట్టుమిట్టాడుతూ ఉన్న మన జీవితాలలో అద్భుతమైన ఆనందం ఈ రోజున వెల్లివిరుస్తోంది అంటే అది పత్రి సార్ అందించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానమే కారణం. మరి అంత గొప్ప జ్ఞానాన్ని ఆయన అందించారు అంటే ఆయన కారణ జన్ములు. కాబట్టి రకరకాలుగా మనకి షిరిడి సాయి గురించి చెప్పారు. అనేక మంది యోగుల గురించి చెప్పారు. వారందించినటువంటి జ్ఞానాన్ని సులభ రీతిలో మనకు అర్థమయ్యే విధంగా అందించారు పత్రి సార్. అందులో భాగంగా ఈరోజు మరి షిరిడి సాయి వారు చెప్పినటువంటి నవవిధ భక్తి ఏంటి అనేటువంటిది మనం ఈరోజు తెలుసుకుందాం. నవవిధ భక్తులు అంటారు. భక్తులు అంటే అంటే భక్తిని ప్రదర్శించే వారిని భక్తులు అంటారు. కానీ ఇక్కడ నవవిధ భక్తి అంటే ఏ విధంగా భక్తిని మనము భగవంతునికి మన భక్తిని నివేదించగలము అనేటువంటి దాని మీద 9 రకాలు. నవం అంటే 9. నవవిధం. నవవిధమైనటువంటి భక్తి. ఏమిటది? అంటే మొట్టమొదటిది శ్రవణం. రెండవది మననం. మూడవది కీర్తనం. నాలుగవది పాదసేవనం. ఐదవది అర్చనం. ఆరవది వందనం. ఏడవది దాస్యం. ఎనిమిదవది సఖ్యం. తొమ్మిదవది ఆత్మ నివేదన. చూసారా? ఇవి 9 కూడా 9 రకాల ఆ భక్తిని నివేదించే పద్ధతులు. శ్రవణం అంటే ఏమిటి? ఆ భగవంతుని గురించి వినటం, తెలుసుకోవటం. శ్రవణం ద్వారా తెలుసుకోవటం. ఆ తర్వాత దాన్ని మననం చేసుకోవటం. ఆ తర్వాత ఆయన్ని కీర్తించటం. ఆ తర్వాత పాదసేవనం. అంటే
నీవే శరణు అనేటువంటి స్థితికి వెళ్ళడం. ఆ తర్వాత అర్చించటం, వందనం సమర్పించటం, దాస్యం, ఇక నీవే దిక్కు, సమస్తము నీ చేతుల్లో ఉంచాను అనేటువంటి ఆ దాస్యం. సఖ్యం, సఖ్యం అంటే ఏంటి? మంచిగా ఉండటం. ఆ తర్వాత ఆత్మ నివేదన. వీటన్నింటిలో కూడా భగవంతునికి ఏది చాలా ఇష్టమయ్యా అంటే, ఆయనకి ఆత్మ నివేదనే చాలా ఇష్టమట. ఆఖరిదైనటువంటి ఆత్మ నివేదనే భగవంతునికి చాలా ఇష్టమైనది, ప్రీతికరమైనది. అంటే మనం గనక ఆ భగవంతునికి ఈ 8 ఇవ్వకపోయినా ఆత్మ నివేదన ఒక్కటి చేసినా ఆయన సంతృప్తి చెందుతాడు. చాలా ప్రీతి చెందుతాడు. మన పట్ల అతని కరుణ కటాక్షాలు తప్పక కలుగుతాయి అనేటువంటిది షిరిడీ సాయి అందించిన జ్ఞానం. మరి ఆత్మ నివేదనే భగవంతుని తృప్తిపరిచేది. మిగిలిన 8 రకాల భక్తి కూడా ఆఖరిదైన ఆత్మ నివేదనకు మార్గాన్ని చూపేటువంటి మొట్టమొదట చేసేటువంటి చర్యలే. ప్రాథమిక చర్యలు. అవన్నీ చేసిన వాడి మా అవన్నీ చేసేవాడిని మాత్రమే తృప్తిపరుస్తాయి. అంటే ఎవరు చేస్తారో వాళ్ళకు తృప్తి కలుగుతుంది. శ్రవణం చేస్తే వాడికే తృప్తి కలుగుతుంది ఆ వ్యక్తికి. మననం చేసినా, కీర్తనం చేసినా, పాదసేవనం చేసినా, అర్చనం చేసినా, వందనం చేసినా, దాస్యం చేసినా, సఖ్యంగా ఉన్నా అతనికి తృప్తి కలుగుతుంది. కానీ ఆత్మ నివేదన చేస్తే భగవంతుడు తృప్తి చెందుతాడు. చూసారా? అదే షిరిడీ సాయిబాబా కూడా కోరుకున్నారు. ఆయన ఆలయాల్లో జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా ఉన్నటువంటి అంతరార్థము ఇదే. చూసారా? అంటే షిరిడీ సాయిబాబా ఆలయానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట మనం ఏం చూస్తాము? అక్కడ ఒక సమిదలు తీసుకెళ్ళి ఒక దునిలో వేయడం జరుగుతుంది. అంటే సమిదలు ఆ దునిలో వేసినప్పుడు అది దగ్ధమైపోతుంది. ఆ తర్వాత ఆయన విగ్రహాన్ని వెళ్లి దర్శనం చేసుకుంటాం. దర్శనం తర్వాత మనకి విభూతి ఇస్తారు. ఆ విభూతిని మనము ధరిస్తాం. ఇది బాహ్యంగా మనకు కనబడుతున్నటువంటి చర్యలు. కానీ వీటన్నిటిలోనూ అంతరార్థముంది. అంటే చేసే ఈ ప్రక్రియల వలన మనకు బాబా విగ్రహ దర్శనం కలుగుతోంది. మామూలు విభూతి మాత్రమే లభిస్తుంది. కానీ వీటి అంతరార్థాన్ని గ్రహించి ఆచరించే వారికి బాబా అంటే భగవంతుని యొక్క నిజ దర్శనమే కలగడం కాకుండా నిజమైన విభూతి లభిస్తుంది. అందుకే బాబా ఆత్మ నివేదన కోరుకుంటున్నారు. మరి ఆత్మ నివేదన అంటే ఏంటి? అది తెలుసుకోవాలి. ఏమిటి ఆత్మ నివేదన అంటే? పూలు, ఫలాలు ఇవన్నీ ఏవి కూడా నివేదించినా అవి ఆత్మ నివేదన కిందకి రాదు. అలాగే కళ్ళు మూసుకొని బాహ్యాన్ని వదిలిన మనస్సులో అనేక రకమైనటువంటి విషయాలు మెదులుతూ ఉంటుంది. కళ్ళు మూసుకొని కూర్చుంటే మనసు పనిచేస్తుంది. కళ్ళు మూసుకుంటే బయట విషయాలు తెలీదు. కానీ లోపల మనసు గతంలో త గతంలోకి కానీ, భవిష్యత్తులోకి కానీ తిరుగుతూ ఉంటుంది. ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇల్లు, భార్య, భర్త, పిల్లలు, సంపాదన, ధనము, భోగభాగ్యాలు, అలాగే అనేక రకాల సమస్యలు, కోరికలు ఇట్లా ఏదేదో మనసులో వచ్చి అవన్నీ వస్తాయి. అవి మనం భగవంతునికి ఇచ్చినట్లవుతుంది. అంతే కదా! కాబట్టి ఆత్మను నివేదించాలంటే మనసులో ఏమీ ఉండకూడదు. మనసు శూన్యం కావాలి. మనసు శూన్యం కావాలంటే మనసులో ఉన్నటువంటి గుణాలైనటువంటి తమో గుణము, రజోగుణము, సత్వగుణము దగ్ధం చెయ్యాలి. అదే దునిలో మనము సమిధులు వేయటము అంటే. ధ్యానంలో కూర్చుని ఈ త్రిగుణాలనేటువంటి సమిధలని దగ్ధం చేసుకోవాలి. ధ్యానం ద్వారా వాటిని దగ్ధం చేయాలంటే ముందు మనసును మనము నిశ్చలం చేసుకోవాలి. తర్వాత నిర్మలం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మనసు శూన్యమవుతుంది.
శూన్యమైనప్పుడు ఇంకా అక్కడ ఉండేది ఆత్మే. అలాంటి స్థితిలో ఉన్నది ఆత్మే కాబట్టి ఆత్మ నివేదన జరుగుతుంది. చూసారా? అంటే మనం ఏం చేయాలి? గుడికెళ్ళి కూర్చొని ధ్యానం చేయాలి. అదే ఆత్మ నివేదన. ఆ ఆత్మ నివేదనే ఆ దేవతలకు ప్రీతికరం. అలా భగవంతుని నిజ సాక్షాత్కారం పొందిన వారికి నిజమైన విభూది లభిస్తుందట. అక్కడ భౌతికంగా ఇచ్చే విభూతి కాదు. నిజమైన విభూతి లభిస్తుంది. ఏమిటి విభూతి? భూతి అంటే ఆనందం. భూతి అంటే ఆనందం. విభూతి అంటే విశేషమైన ఆనందం. అలా భగవంతుని యొక్క నిజ దర్శనం ఎప్పుడైతే మనలో మనం చేసుకుంటామో, అటువంటి వారికి సమస్త దుఃఖాలు గూడా నశించిపోతాయి. జీవితంలో విశేషమైనటువంటి ఆనందము లభిస్తుంది. వారినే జీవన్ముక్తులు అంటారట. అంటే జీవించి ఉండగానే సమస్త దుఃఖాల నుండి వాళ్ళు విముక్తి పొందారు. కాబట్టి పరమశివుడిని మామూలుగా విభూతిధారి అంటారు. అంటే ఆయన భౌతికంగా చూసినట్లయితే శరీరం అంతా విభూతితో ఉంటాడు కాబట్టి విభూతిధారి అంటారని మనం అందరూ అనుకుంటూ ఉంటాం. అంతేకాని విభూతి పూసుకున్నోడు విభూతికారి కాదు. విశేషమైన ఆనందంలో ఉన్నవాడే విభూతికారి. విభూతిధారి. విభూతిని ధరించిన వాడు అంటే విశేషమైన ఆనందంలో ఉన్నవాడే విభూతిధారి. అందువల్ల బాబా కోరినటువంటి ఆత్మ నివేదన చేస్తే విభూతిని అంటే విశేషమైనటువంటి ఆనందాన్ని మనం పొందుతాము. చూసారా? విభూతిదారులవుతాము. కాబట్టి షిరిడీ సాయిబాబా ఆలయంలో అందుకే ధ్యాన మందిరాలున్నాయి. మీరెక్కడైనా చూడండి. షిరిడీ సాయిబాబా ఆలయానికి వెళితే అక్కడ మనకి ధ్యాన మందిరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు? దగ్ధం చేయవలసింది దునిలో సమిధలను కాదు. దునిలో సమిధలు దగ్ధం చేస్తే విగ్రహ దర్శనం మాత్రమే అవుతుంది కానీ, మామూలు విభూతి లభిస్తుంది. కానీ ధ్యాన ధునిలో గనక మీ గుణాలను దగ్ధం చేసి, ఆత్మ నివేదన చేస్తే, బాబా అంటే ఆ భగవంతుని యొక్క నిజ దర్శనం కలుగుతుంది. నిజమైన విభూతి అంటే విశేషమైన ఆనందమని అర్థం చేసుకోవాలి. దాన్ని ఆత్మానందం అంటాము. బ్రహ్మానందం అంటాం. నిన్న గూడా చెప్పుకున్నాం బ్రహ్మానందం గురించి. చక్కగా ఈరోజు టాపిక్ కూడా దానికి కనెక్టెడ్‌గా వచ్చింది. ఎందుచేత అంటే మన గుణాలు తొలగితేనే భగవంతునికి ఆనందం. కారణం స్వార్థ గుణాలు లేనివాడు లోకానికి ఉపకారం చేస్తాడు. స్వార్థ గుణాలున్నవాడు లోకానికి ఎప్పుడూ అపకారమే చేస్తాడు. కాబట్టి షిరిడీ బాబా యొక్క కోరిక ఏమిటి అంటే మనందరి ద్వారా ఈ లోక కళ్యాణం జరగాలి. మనందరం అటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అవపోసన పట్టి చక్కగా మన ఆచరణలో ఉంచి మనం అందరం కూడా దాన్ని మన నిజ జీవితంలో అన్వయించి జీవించినప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది. జరగక మానదు. ఆయన మనం చూసినట్లయితే షిరిడి సాయిబాబా ఎప్పుడు అందరికీ ఏదో రకంగా ఉపకారం చేసేవాడు. మనం కూడా అలా చేయాలనేదే ఆయన కోరిక. అందుకే ఆయన నవవిధ భక్తులలో నాకు ఆత్మ నివేదన చాలా ప్రీతికరం అని చెప్పాడు. అంటే ఈ ఆత్మ నివేదన చేసిన వారు అసలైన సత్యాన్ని అవగతం చేసుకొని అందరిలోనూ సమస్త జీవుల్లోనూ ఆ భగవంతుణ్ణి దర్శించగలుగుతారు. అదే ఆయనకు సంతోషం. ఎందుకంటే సకల చరాచర సృష్టిలో ఉన్నది భగవంతుడే కనుక, ఎప్పుడైతే మనం అందరినీ భగవత్ స్వరూపులుగా అన్ని జీవులలోనూ ఆ భగవంతుణ్ణి చూడగలిగితే, అప్పుడు ఆ పరమాత్మకు ఆనందము. మరి ఆ స్థితి ఎప్పుడు కలుగుతుంది? ధ్యానం వల్లనే కలుగుతుంది. ధ్యాన సాధన చేస్తూ, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ, దానిని ఎప్పుడైతే ఆచరణలో పెడుతూ, సేవా మార్గంలో ధరిస్తూ ఉంటామో, ఖచ్చితంగా ఆ భగవంతుని యొక్క
కృపకు మనము పాత్రులవుతాం. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించింది కూడా అదే. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున అన్నారు. అంటే అర్జునునికి చెప్పారాయన. త్రిగుణాలకు అతీతమైన నిర్గుణుడివి అవ్వు. నిర్గుణుడు అంటే ఎటువంటి గుణాలు లేనివాడు భగవంతుడు. త్రిగుణాలకు అతీతమవ్వాలి. ఏంటి త్రిగుణాలు? తమోగుణము, రజోగుణము, సత్వగుణం. తమోగుణం అంటే నేను అనే భావనలో ఉండడం ఎల్లవేళలా. శరీరాన్ని నేను నా శరీరమే దీని కొరకే నేనున్నాను అన్న భావనతో ఉన్నవాడు తమోగుణ ప్రధాని. మరి రజోగుణం అంటే మనస్సుతో సంబంధం కలిగిన వాడు. అంటే మనస్సు ద్వారా నేను, నేను, నేను చెప్పిందే జరగాలి. నేను అనుకున్నదే జరగాలి. నేను ఏదైతే చెప్తే అదే కరెక్ట్ అని అహంభావంతో వ్యవహరించేవాళ్ళు. అంటే అక్కడ మనస్సు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రజోగుణం. మరి సత్వగుణం ఇక్కడ బుద్ధికి ప్రాధాన్యత ఉంటుంది. కొంత బెటర్ అన్నమాట ఆ రెండిటికంటే. కానీ అది కూడా దాటాలి. నిర్గుణ స్థితిలోకి రావాలి. భగవంతుడు ఈ త్రిగుణాలకు అతీతుడు. నిర్గుణుడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? ఆ భగవంతుని గుణగణాలను పుణికిపుచ్చుకోవాలి. ఒక తండ్రిలా బిడ్డ ఎలా ఎదగాలని కోరుకుంటామో, ఒక తండ్రి ఏం కోరుకుంటాడు? నా బిడ్డ నాకంటే గొప్పగా ఉండాలని కోరుకుంటాడు. అలాగే ఆ భగవంతుడు కూడా ఏం కోరుకుంటాడు? నాకంటే గొప్పగా ఉండాలని, నాలా ఉండాలి. భగవంతుడి కంటే గొప్ప ఎవరు లేరు కాబట్టి నాలా ఉండాలని కోరుకుంటాడు. అంటే భగవంతుడి యొక్క గుణమేంటి? నిర్గుణము. త్రిగుణాలకు అతీతమైన నిర్గుణుడు పరమాత్మ. కనుక మనం కూడా ఆ స్థితికి చేరుకుంటేనే మనకు ముక్తి, మోక్షము. ఎంత సులభంగా చెప్పారు పత్రి సార్ మనకి ఈ విషయాలన్నీ. కాబట్టి ఈ రకంగా మనము భగవంతునికి ఏ రకమైన భక్తిని ప్రదర్శించాలి? ఆత్మ నివేదన చేయాలి. అలాగే మరొక విషయం. భగవంతునికి మనము సమర్పించవలసిన పుష్పాలు. ఏమిటి ఆ పుష్పాలు? సాధారణంగా అందరూ పూజ ద్వారా భగవంతునికి రకరకాల పుష్పాలని నివేదిస్తూ ఉంటారు. పండ్లు గూడా సమర్పిస్తూ ఉంటారు. కానీ భగవంతునికి పూజ ద్వారానే కాకుండా ఏ విధంగానైనా సమర్పించవచ్చు. ఎందుకనంటే కారణం భగవంతుడు సర్వాంతర్యామి. ఇందాక చెప్పుకున్నాం. సకల చరాచర సృష్టి యందు ఆత్మై ఉన్నాడు ఆ భగవంతుడు. అంతటా ఉన్నాడు, అన్నింటిలోనూ ఉన్నాడు. ఒక్క విగ్రహంలోనే కాదు. లోకమంతా ఆయనే. అన్ని రూపాలు ఆయనవే. మరి అన్ని రూపాలు ఆయనవే అయినప్పుడు మనము ఆ విగ్రహానికి పుష్పాలు సమర్పించటమా? పండ్లు సమర్పించటమా? మరి ఈ మూగ జీవాలకు కానీ, ఆహారం లేనటువంటి నిరుపేద మానవులకు కానీ కావలసినవి అందించినప్పుడు ఆ భగవంతునికి మనము సమర్పించినట్లే. లోకంలో ఎవరికి ఏమి సమర్పించినా కూడా అది భగవంతునికి మనము సమర్పించినట్టే అవుతుంది. ఒక రకంగా విగ్రహానికి సమర్పించే వాటి కంటే లోకానికి సమర్పించినవే ఆయనకు చేరుతుందట. చూసారా? మనమేమనుకుంటామంటే మొక్కుబడులని, రకరకాల అర్చనలని, అభిషేకాలని వెళ్తూ ఉన్నాం గుడికి. కానీ అదొకానొక స్థితి. అది తప్పని చెప్పట్లేదు. తెలియనంత వరకు ఆ రకంగా ఒక క్రమశిక్షణతో వాళ్ళు వెళ్ళడము గుడికి. ఒక భగవంతుడు ఉన్నాడు, భగవంతుడికి దగ్గర కావాలనేటువంటి ఆరాటంతో వాళ్ళు చేసే చర్యలు. కానీ సత్యం తెలుసుకున్న తర్వాత మనం మారాలి. సత్యమేంటి? భగవంతుడు విగ్రహంలోనే కాదు, సకల చరాచర సృష్టిలోనూ భగవంతుడున్నాడు. కనుక మనము ఇవ్వవలసినటువంటిది, సమర్పించవలసినది విగ్రహానికి కాదు, సమస్త మానవాళి లేదా సకల చరాచర సృష్టికి మనము సమర్పించాలి. మీరు చూడండి విగ్రహానికి సమర్పించిన పుష్పాలు ఒక గంటలో వాడిపోతాయి. ఆ వాడిపోయిన పుష్పాలని ఆయన ఏం చేసుకుంటాడు? ఈ సృష్టే ఆయనది.
ఈ పుష్పాలను అందించే మొక్కలను సృష్టించిందే భగవంతుడు. మరి ఆ భగవంతుడికి పుష్పాలతో పనేంటి? ఈ భూమండలం మీద ఉన్న సమస్తము ఆయనదే. ఆయన ఆయన సృష్టించిన వాటిని ఆయనకివ్వటంలో గొప్పతనమేముంది? అవి ఆయనకు ఆనందాన్ని కలిగిస్తాయా? మన స్వంతానివి ఇవ్వాలి. అది విగ్రహానికి కాదు. ఎవరికి? ఆయనకు చెందేటట్లు ఇవ్వాలి. ఆయనకెలా చెందుతుంది? ఆయనకు ఆనందాన్ని కలిగించేవిగా ఉండాలి. అలాంటి పుష్పాలు సమర్పించాలట భగవంతుడికి. అప్పుడే భగవంతుడు ఆనందిస్తాడు. మనల్ని అనుగ్రహిస్తాడు. చూసారా? భగవంతునికి ఆనందం కలిగించేవేవి? వాడిపోయే పనికిరాని పుష్పాలు కావు. వాడిపోని లోక కళ్యాణకరమైన సుగుణాలనే పుష్పాలు. వాడిపోని లోక కళ్యాణమనే లోక కళ్యాణకరమైన సుగుణాలనే పుష్పాలు. సుగుణాలు అంటే మంచి గుణములు. అటువంటి సుగుణాలనే పుష్పాలుగా మనము ఆ భగవంతుడికి సమర్పించాలి. గుణాలను ఎలా సమర్పిస్తారు? గుణాల్ని సమర్పించడం ఎట్లా? ఇవైతే భౌతికంగా పువ్వులుంటాయి చేతిలో అలా వేస్తాం. మరి గుణాలనే పుష్పాలను ఎలా సమర్పించాలి? అంటే మంచి గుణాలు కలిగి ఉండి, వాటి ద్వారా లోకానికి మనము ఉపకారం చేయాలి. కారణం లోకమే భగవంతుడు కాబట్టి. లోకానికి కలిగించే ఆనందం భగవంతునికి ఆనందం కలిగించినట్టే. అవి భగవంతునికి సమర్పించినట్టే. అందుచేత గుణాలనేటువంటి పుష్పాలనే భగవంతుడు ఇష్టపడతాడు. సుగుణాలనే పుష్పాలని. మరి దేవుడికి ఇష్టమైనటువంటి అష్టదళ పుష్పాలేంటో తెలుసుకుందాం. 8 రకాల పుష్పాలు. మొట్టమొదటిది అహింస. రెండవది ఇంద్రియ నిగ్రహం. మూడవది సర్వభూత దయ. నాలుగవది ధర్మం. ఐదవది ప్రేమ. ఆరవది శాంతి. ఏడవది ధ్యానం. ఎనిమిదవది సత్యం. ఈ 8 పుష్పాలనే ఆయన ఎక్కువగా ఇష్టపడతాడు. అంటే 8 సుగుణాలు. ఈ సుగుణాలనే పుష్పాలని ఆయనకి సమర్పించాలి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఈ 8 సుగుణాలు? ఆ 8 సుగుణ పుష్పాలేమిటో తెలుసుకొని, ఆ సుగుణ పుష్పాలని మనలో మనము పెంపొందించుకోవాలి. ఆచరణలో పెట్టాలి. చూసారా? ఈ 8 సుగుణ పుష్పాలను మనం ఎప్పుడైతే ఆచరణలో పెడతామో, అప్పుడు ఆ భగవంతుడు చాలా ఆనందిస్తాడు. ఆయన యొక్క కరుణా కటాక్షాలు మన వెంటే ఉండి, మనం అద్భుతంగా, ఆనందంగా జీవిస్తూ, ఆ ఉన్నత స్థితికి, మోక్ష స్థితికి చేరుకుంటాం. ఇదే మనం మానవ జన్మ తీసుకోవటానికి ఉన్న ప్రధాన కారణం ఇదే. ప్రతి మానవుడు అలా తయారవ్వాలి. ఆ సుగుణ పుష్పాలని భగవంతుడికి సమర్పించే విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. ఎలా తీర్చిదిద్దుకుంటాం? ఒక్కొక్కటే చూడాలి. మరి మొట్టమొదటిది ఆయనకు అత్యంత ప్రియమైన సుగుణ పుష్పం అహింసా పుష్పం. అంటే దేవుణ్ణి ఆరాధించాలంటే ప్రప్రథమంగా మనం అహింసా పుష్పాన్ని సమర్పించాలి. అంటే హింసను విడనాడాలి. హింసను విడనాడాలి అంటే హింసను చేయకుండా ఉండాలి. ఏమిటి హింస? పక్కవారిని బాధించడం, మానసికంగా వారిని క్షోభ పెట్టడం, లేదా శారీరకంగా వారిని నొప్పి కలిగించడం, బాధించడం. అలాగే ప్రతి జీవిని, ఏ జీవినైనా మానవునితో సహా ఏ జీవినినైనా హింసిస్తే వాడు భగవంతునికి దూరమైపోతాడు. కనుక ఆ హింసను మానాలి. అహింసాయుతంగా జీవించాలి. ఏ జీవిని, ఏ ప్రాణిని చంపకూడదు.
మాంసభక్షణ చేయకూడదు. జీవులు ఇబ్బంది పడుతుంటే వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. సకల చరాచర సృష్టిలోనూ భగవంతుడున్నప్పుడు, ఆ భగవంతుణ్ణి మనము ఆ మూగజీవాలైన భగవంతుళ్ళని మనము చాలా ప్రేమగా చూడాలి. వాటిని ఎంత ప్రేమగా చూస్తే భగవంతుణ్ణి అంత ప్రేమగా చూసినట్టు. కనుక ఏ జీవిని చంపకూడదు. ఏ ప్రాణిని చంపకూడదు. ఏ మానవుణ్ణి చంపకూడదు. హింసించకూడదు. మానసికంగా గాని, శారీరకంగా గాని హింసించడం కానీ, చంపడం కానీ చేయకూడదు. కనుక మొట్టమొదటి పుష్పము అహింసా పుష్పాన్ని మనము ఆ భగవంతునికి సమర్పించాలి. అంటే మన సుగుణ పుష్పం ఏమిటి? అహింస అనే సుగుణాన్ని మనము పుణికిపుచ్చుకొని ఆచరించి మనము ఆ భగవంతునికి ప్రీతిపాత్రులు కావాలి. ఇక రెండవది ఇంద్రియ నిగ్రహ పుష్పం. ఇంద్రియ నిగ్రహం అంటే అదుపు. అంటే మన ఇంద్రియాల పైన మనం అదుపు కలిగి ఉండాలి. అంటే ఇంద్రియాల మీద అదుపు లేదనుకోండి, విచ్చలవిడిగా మన మనసు ఎలా వెళితే అలా మనము చేస్తూ ఉంటాము. ఇంద్రియాలెన్ని? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇకపోతే అంతఃకరణాలు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటివి. వీటన్నిటిని కూడా నిగ్రహించాలి. ఆ ఇంద్రియ నిగ్రహం లేనివాడు మనసు ఎటు చెప్తే, ఎటు లాగితే అటు వెళ్ళిపోతూ ఉంటాడు. అది మంచా, చెడా అనేటువంటి ఆలోచన చెయ్యడు. తద్వారా లోకానికి చెడుపు చేస్తాడు. కనుక ఇంద్రియ నిగ్రహ పుష్పం అనేటువంటి పుష్పమే భగవంతునికి ఇష్టమైనది. కనుక ఆ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నవాడు ఎప్పుడూ చెడు పనులు చేయడు. లోకానికి చెడుపు చేయడు. అటువంటి సుగుణ పుష్పం అది. ఇంద్రియ నిగ్రహం అనేటువంటి సుగుణ పుష్పాన్ని మనము అభ్యసనం చెయ్యాలి, ప్రాక్టీస్ చెయ్యాలి, ఆచరించాలి. ఒకే రోజున అన్ని రాదండి. మెల్లమెల్లగా మనల్ని మనం ఈ ఇవన్నీ మనలో ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మన నిజ జీవితంలో వాటిని అన్వయించుకుంటూ మనము చక్కగా వ్యవహరించగలగాలి. కాబట్టి రెండవది ఇంద్రియ నిగ్రహ పుష్పం. ఇక మూడవది సర్వభూత దయా పుష్పం. అన్ని ప్రాణుల పట్ల దయ, కరుణ కలిగి ఉండాలి. అప్పుడు దేవుణ్ణి మన మీద దయ చూపించమని మనం కోరవలసిన అవసరమే లేదు. ఎందుకంటే మన కింది వారి మీద మనం దయ చూపిస్తే ఆ పైవాడు మన మీద దయ చూపిస్తాడు. అభూత దయ, కరుణ ఇలాంటి గుణాలు మనకి ఉన్నట్లయితే అది మూడవ పుష్పం మనం భగవంతునికి సమర్పించినట్లు. చూసారా? మనం ఎక్కడో వెళ్లి కష్టపడి భగవంతుణ్ణి అర్చించవలసిన అవసరం లేదు. పుష్పాలన్నీ రకరకాల పుష్పాలు తీసుకెళ్ళి. మనం చూసినట్లయితే మన చుట్టుపక్కల ఎందరో చూడండి భగవంతునికి పూజ చేయాలనుకుంటారు ఇంట్లో. అన్ని రకాల పువ్వులు తెచ్చుకోవాలనుకుంటారు. బయటకెళ్తారు. వాకింగ్ ఎళ్ళేటప్పుడు ఎవరెవరి ఇండ్లలోనో పువ్వులన్నీ కోసేసుకొని వచ్చేస్తారు. భగవంతునికి పెడతారు. అది అవసరమా? పక్కవారిది చెట్లో ఉన్న పువ్వులు కోయటం అనేది అది తప్పే కదా మరి. అలా కోసుకొచ్చి ఆహ్, ఇంట్లో విగ్రహానికో, పటానికో అలంకరించటం వల్ల వీళ్ళకు మానసికంగా ఆనందం కలుగుతుందేమో గాని, భగవంతునికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వారి పట్ల దయ, కరుణ ఉండనే ఉండదు. ఎప్పుడు ఉంటుంది భగవంతుడికి మన పట్ల దయ, కరుణ? అన్ని ప్రాణుల పట్ల మనము గనక దయ, కరుణ కలిగి ఉంటే, అప్పుడు ఆ పైవాడు మన పట్ల దయా, కరుణ కలిగి ఉంటాడు. ప్రాక్టికల్‌గా మీరు చేసి చూడండి. మీరు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని పొందుతారు. మనము సకల చరాచర సృష్టిలోని ఆ జీవులని భూత దయతో, కరుణతో మనం ఎప్పుడైతే వాటిని
ప్రేమతో లాలిస్తూ చూస్తూ ఉంటామో, మన పట్ల ఆటోమేటిక్‌గా భగవంతుని దయ కలుగుతుంది. ఆ దయ దేవుడు సాక్షాత్తు దిగి వచ్చి మన పట్ల దయ చూపించాల్సిన అవసరం లేదు. ఒక మానవ రూపంలో ఏదో ఒక సమయంలో మనకు కష్టాలు కలిగినప్పుడు మన పట్ల కొందరు దయ చూపిస్తారు, కరుణ చూపిస్తారు, మనల్ని కష్టాల నుంచి కడతేరుస్తారు. దైవం మానుష రూపేణ. ఆ భగవంతుడు ఆ మానవుడి ద్వారా వచ్చి మనకి సహాయం చేస్తాడు. తప్పకుండా జరుగుతుంది. మా ఫ్యామిలీలో మేము ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉన్నాం ప్రతిదీ. కనుక మన పట్ల ఆ దయ కలిగి ఉండటం, ఆ కరుణ కలిగి ఉండటం అనేటువంటిది ఎప్పుడు మనము పక్కవారి నుంచి మనం అడగకుండానే మనకు కలుగుతుంది. ఎప్పుడు మనము నిస్వార్థంగా ఎటువంటిది అంటే ఎటువంటి కోరిక లేకుండా సకల ప్రాణుల పట్ల దయ, కరుణ కలిగి ఉన్నప్పుడు భగవంతుడి దయ మన పైన ఖచ్చితంగా ఉంటుంది. మరి నాలుగవది ధర్మ పుష్పం. ఈ ధర్మ పుష్పం అంటే అంతరాత్మ రూపంలో భగవంతుడు లోనుంచి మనకి కొన్ని ధర్మాలు చెప్తూ ఉంటాడు. ఈ అంతరాత్మ ప్రబోధం వినాలి. ఆ భగవంతుడు చెప్పినట్లు మనం వినాలి. ఆ అంతరాత్మ ప్రబోధం ఎప్పుడొస్తుంది మనకి? ఇలా చెయ్యి, అలా చెయ్యి అని మనల్ని ధర్మ మార్గంలో నడిపిస్తుంది ఆ అంతరాత్మ ప్రబోధం. మరి ఆ అంతరాత్మ ప్రబోధం ఎప్పుడు కలుగుతుంది అంటే, ఎవరైతే క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, సేవా మార్గంలో తరిస్తూ ఉంటారో, వారికి ఖచ్చితంగా అంతరాత్మ ప్రబోధం వస్తుంది. ఆ లోనున్న భగవంతుడు మనకి ఆ ధర్మాన్ని ఎలా ఆచరించాలో లోనుంచే తెలియచేస్తాడు. కనుక ధర్మాన్ని, ఆ భగవంతుని ధర్మాన్ని నీలో నుంచి రాలేదు. నాకు రావట్లేదండి. నాకు లోనుంచి ఏమి తెలియట్లేదు. గురువు చెప్పింది వినండి. పత్రి సార్ అందించిన అనేక ధర్మ సూక్ష్మాలను స్వాధ్యాయం ద్వారా తెలుసుకోండి. సజ్జన సాంగత్యం ద్వారా ఇలాంటి జూమ్ క్లాసుల ద్వారా తెలుసుకోండి. ఆచరించండి. ధర్మ మార్గంలో వ్యవహరించండి. ప్రతి విషయంలోనూ ధర్మాన్ని వీడకుండా మనం ఎప్పుడైతే జీవిస్తామో, అదే భగవంతుడికి మనమిచ్చే నాలుగవ పుష్పం. ఆ సుగుణమే ధర్మ మార్గంలో జీవించటం అనేటువంటి సుగుణ పుష్పమే నాలుగవది. ఇవన్నీ ఇవ్వాలి భగవంతుడికి. ఎప్పుడూ మామూలు పుష్పాలిచ్చేసి కోరికలు కోరడం కాదు. తీరదు గాక తీరదు కోరికలు. కోరికలు పక్కన పెట్టండి. మీరెలా ఉండాలో, మీ కర్తవ్యమేంటో, మీ జీవిత లక్ష్యమేంటో తెలుసుకొని, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరటానికి నేనేం చేయాలి? నేనెలా ఉండాలి? నేనేం నేర్చుకోవాలి? ఎలాంటి సాధన చేయాలి? ఎలాంటి సేవ చేయాలి? ఇలానే ఆలోచిస్తూ ఉండాలి మనం ఎప్పుడు. కనుక ఈ నవవిధ అష్టదళ పుష్పాలను మనము మన జీవితంలో ఆచరణలో పెట్టాలి. ఇక ఐదవది ప్రేమ పుష్పం. తనను తాను ఎలా ప్రేమించుకుంటున్నాడో అందరిని అలాగే ప్రేమించాలి. అంటే మానవులనే కాకుండా జంతువులను కూడా ప్రేమించాలి. అవునండి. నేను నన్ను ప్రేమించుకున్నట్టు మా వారిని ప్రేమించుకుంటున్నాను, నా పిల్లల్ని ప్రేమించుకుంటున్నానంటే కుదరదు. ఈ భూమండలంలో ఉన్న సకల జీవులని ప్రేమించటం నేర్చుకోవాలి. చాలా మంది మా ఇంట్లో హ్మ్. కుక్క పిల్ల ఉందండి. అదంటే నాకు ప్రాణం అండి అంటారు. మళ్ళేం జేస్తారు? కోడిని తెచ్చి కోసుకొని వండుకొని తింటారు. అంటే నీకు కుక్కంటే ప్రేముంది. కోడంటే ప్రేమ లేదా? అన్నీ జంతువులే. అన్నీ ఆ పరమాత్మ స్వరూపాలేగా. కనుక ప్రతి ఒక్కరూ చూడాలి. మనము ఏం చేస్తున్నాం? కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా? ప్రతి విషయంలో మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. మనం చేస్తున్నటువంటి పనుల పట్ల మనం చేసేటువంటి కర్మల పట్ల మనం ఎరుకతో కర్మలు ఆచరించాలి. ఈ జీవితం పోతే మళ్ళీ ఇంకో జీవితం వస్తుందిలే అప్పుడు చేసుకుందాం అంటే కుదరదు.
ఇప్పుడు చేసే ప్రతి పనికి పర్యవసానం ఎన్నో, ఎన్నో, ఎన్నో జన్మల్ని పెంచుతూ పోతుంది. ఎప్పటికప్పుడు మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటుంటే ఎన్నో, ఎన్నో జన్మలు తగ్గుతాయి. మనం గనక విచక్షణ లేకుండా మనసుకు ఏది తోస్తే అది చేస్తూ పోయినప్పుడు దాని పర్యవసానం మన భవిష్యత్తు. ఈ జన్మలోనే కాదు, ఎన్నో జన్మలను పెంచుతూ, ఆ జన్మలలో మళ్ళీ కష్టాలను అనుభవించే జన్మలను తీసుకుంటూ నరకం ఎక్కడో లేదండి. భూమి మీదనే ఉంది. మనం పడే కష్టాలే నరకం. కనుక ప్రేమ పుష్పాన్ని అందరూ ఇవ్వండి భగవంతుడికి. ఎలాంటి భగవంతుడంటే ఎవరు? సకల జీవరాశులు భగవంతుడే. అన్నింటిని ప్రేమించాలి. మొక్కల్ని ప్రేమించాలి, జంతువుల్ని ప్రేమించాలి, మానవుల్ని ప్రేమించాలి. అన్‌కండిషనల్ లవ్. ఊరికే ప్రేమించడం కాదు. ఇదిగోండి మా పక్కింట్లో వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారండి. కాబట్టి వాళ్ళంటే నాకు చాలా ఇష్టమండి. అదే ఈ ఎదురింటోళ్ళు మమ్మల్ని చూస్తే చాలా అంటే మమ్మల్ని చూస్తే చాలా ద్వేషిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళంటే నాకిష్టం లేదండి. అది కాదు. వాళ్ళు మనల్ని ద్వేషించినా, శత్రువులుగా భావించినా, మనం వారి పట్ల ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలి. ఎళ్లి ప్రేమతో కౌగిలించుకోవాల్సిన అవసరం లేదు. మనసులో ఆ శత్రుత్వ భావన ఉండకూడదు. ప్రేమను మనసు నుంచి ఉద్గారం చేస్తూ ఉండాలి. అప్పుడు వారిలోనే ఆటోమేటిక్‌గా మార్పనేది కనిపిస్తుంది. మనల్ని ఎవరైతే శత్రువుగా భావిస్తున్నారో వాళ్ళకి శత్రుత్వం ఉండొచ్చు. మనకు ఉండకూడదు. అందుకే అంటారు పత్రి సారు, పిరమిడ్ మాస్టర్‌లకి శత్రువులుంటారు కానీ శత్రుత్వం ఉండదు అని. శత్రువులుండొచ్చు. అంటే వారు అటువైపు నుంచి మనల్ని శత్రువులుగా అనుకోవచ్చు. కానీ మన మనసులో మాత్రం వారి పట్ల శత్రుత్వ భావన ఉండదు. వాళ్ళు మాట్లాడటం లేదు గాబట్టి మనము మాట్లాడం అంతే. కానీ వాళ్ళే మాట్లాడేటప్పుడు మాట్లాడతాం. అదే శత్రుత్వ భావన ఉందనుకోండి, వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు అలా అన్నావు, ఇలా అన్నావని గొడవలు పడతాం. అదన్నమాట తేడా. కాబట్టి ఈ ప్రేమ పుష్పాన్ని పెంపొందించుకోండి మీలో. ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి జీవి పట్ల ప్రేమను కలిగి ఉండండి. అదే మనం భగవంతుడికిచ్చే 5వ సుగుణ పుష్పం. ఇకపోతే 6వ పుష్పం శాంతి పుష్పం. శాంతిని పంచాలి. అంటే లోకంలో ఉన్న వాటిని శాంతిగా జీవించనివ్వాలి. సుఖంగా ఉండనివ్వాలి. మన వల్ల ఎవరికీ ఏ రకమైనటువంటి నష్టము జరగకూడదు. ఏ కష్టము కలగకూడదు. అప్పుడే అన్నీ సుఖంగా, శాంతిగా ఉంటాయి. అంతే గదండీ! మన వల్ల పక్కవారికి ఒక కష్టమొస్తుంది అంటే, దానికి కారణం మనమైనప్పుడు, ఆ కర్మను కూడా మనమే అనుభవించాలి ఫ్యూచర్‌లో. మామూలుగా అందరూ కొంతమంది ఎవరికీ ఎవరిని పట్టించుకోరు. వాళ్ళ మటుకు వాళ్ళు ధర్మబద్ధంగా ఆహ్, జీవిస్తూ లోకా సమస్తా సుఖినో భవంతు అనేసి గొప్పగా చెప్తూ ఉంటారు. ఓం శాంతి, శాంతి, శాంతి అనుకుంటూ చెప్పేసేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా మన వల్ల ఇతరులకు ఏ నష్టం కలగకూడదు అనేటువంటి ధోరణిలో వ్యవహరించడం నేర్చుకోవాలి. మాటలు చెప్పేస్తే సరిపోదు. మన వల్ల పక్క వాళ్ళకి ఏ విధమైన కష్టం కానీ, నష్టం కానీ, అశాంతి కానీ కలగకూడదు. అలా కలిగిందంటే అది కూడా ఒక కర్మే అవుతుంది మనకి. కాబట్టి మనం శాంతిని పంచాలి. మన ద్వారా 10 మంది శాంతిని పొందాలి. సంతోషాన్ని పొందాలి. కనుక శాంతి పుష్పాన్ని పంచాలి. ఆ సుగుణాన్ని మనము పెంపొందించుకోవాలి. మనం శాంతిగా ఉంటూ పక్కవారిని శాంతిగా ఉండటానికి సహకరించాలి. మరి 7వ పుష్పం ధ్యాన పుష్పం. అత్యంత గొప్పదైన పుష్పం. ఈ 6 గుణాలు ఉండాలన్నా కూడా, అవి ఆచరించాలన్నా కూడా మనం ధ్యానం చేయవలసిందే.
ధ్యాన పుష్పంతో అన్ని రకాల పుష్పాలను మనము సంపాదించుకోగలుగుతాం. ఎందుకంటే మొదటి నుంచి మనం ఎన్ని రకాల పుష్పాలు చెప్పుకున్నాం. మొట్టమొదటిది అహింసా పుష్పం, రెండవది ఇంద్రియ నిగ్రహ పుష్పం, మూడవది సర్వభూత దయా పుష్పం, నాలుగవది ధర్మ పుష్పం, ఐదవది ప్రేమ పుష్పం, ఆరవది శాంతి పుష్పం. ఈ అన్ని పుష్పాలు మనకి ఎప్పుడు చక్కగా మనము ఆ గుణాలన్నీ పొందగలము అంటే ధ్యాన పుష్పాన్ని భగవంతునికి సమర్పించినప్పుడే. ఈ ధ్యాన పుష్పం అంటే ఏమిటి? ధ్యానం చేయటం. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తూ ఉంటామో, ఈ మనసు చంచలంగా ఉన్నది నిశ్చలమై, నిర్మలమై, శూన్యమై, మహాశూన్యమైనప్పుడు ఆ భగవంతునికి నేరుగా మనము చేరుకుంటాము. ఆ భగవంతునితో అనుసంధానమవుతాము. ఆ భగవంతునితో ఐక్యమవుతాము. నేను వేరు, భగవంతుడు వేరు అనేటువంటి స్థితి నుంచి నేనే భగవంతుడు అనే స్థితికి మనము ఎదుగుతాము. చూసారా? ఆ విధంగా మనము ఆ భగవంతునికి ఆ ధ్యాన పుష్పాన్ని సమర్పించినప్పుడు ఇక అంతా భగవంతునిమయమే. ఆ స్థితికి చేరుకున్నవాడు ఇక 8వ పుష్పాన్ని ఆటోమేటిక్‌గా సమర్పించగలుగుతాడు. అదే సత్య పుష్పం. ఈ పై పుష్పాలన్నీ కలిగి ఉన్నవాడు సత్యంలో జీవిస్తాడు. అంటే పై పుష్పాలన్నింటిని అంటే ఆ సుగుణాలన్నింటినీ కలిగిన వాడు ఖచ్చితంగా సత్య మార్గంలో జీవిస్తాడు. ఆ సత్య గుణము అనేటువంటిది అతనికి అణువణువున జీర్ణించుకొని ఉంటుంది. సత్యాన్ని తెలుసుకొని ఉంటాడు. సత్యాన్నే ఆశ్రయిస్తాడు. జ్ఞానాన్ని పొందుతాడు. అద్భుతమైనటువంటి ఆ బ్రహ్మ జ్ఞానంలో ఉంటూ, బ్రహ్మంలో చరిస్తూ అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు. కనుక అతి ముఖ్యమైన ఈ అష్టపుష్పాలను భగవంతునికి మనము సమర్పించాలి. అప్పుడే ఆయన చాలా ప్రీతితో వీటిని స్వీకరిస్తాడు. స్వీకరించడమే కాదు, మనల్ని అనుగ్రహిస్తాడు కూడా. చూసారా? ఆ అనుగ్రహం కలిగితే ఇక మనకి అదే మోక్షం. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి అష్టదళ పుష్పాలతో మన గుణాలను ఆ రకంగా భగవంతునికి సమర్పించి మనం అందరం కూడా ఆత్మజ్ఞానులై అద్భుతమైనటువంటి జీవితాలను జీవిస్తూ ఈ జన్మనే ఆఖరి జన్మను చేసుకునే ప్రయత్నం చేయాలంటే చాలా పట్టుదలతో వీటిని వదిలిపెట్టకుండా ఆచరణలో ఉంచాలి. ఎప్పుడైతే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో ఉంచుతామో అప్పుడే మనం ఎదుగుతాం. అంతేకాని ఏదో ధ్యానం చేస్తున్నామా, ఏదో క్లాసులు విన్నామా, బావుందనుకున్నామా అనుకుంటే సరిపోదు. ఈ విన్నది చేసే ధ్యానము అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. బూడిదలో పోసిన పన్నీరు వేస్టే కదండీ! పన్నీరుని ఎవరైనా బూడిదలో పోస్తారా? పన్నీరుని చల్లుకుంటారు చక్కగా. అంటే ఇక్కడ ఈ ఆత్మజ్ఞానం అనే ఈ పన్నీరుని మనము నింపుకోవాలి మనలో. అణువణువున జీర్ణింపజేసుకొని ఆ రకంగా మనం ఎదగాలి. ఆ భగవంతుని యొక్క అసలు సిసలు వారసులుగా మనము ఈ భూమి మీద నడయాడాలి. అప్పుడు ఈ భూమి స్వర్గమవుతుంది. కాబట్టి మనం కాదు, అందరూ ఎదగాలి అని కోరుకోవాలి. లోకా సమస్త సుఖినో భవంతు ఇందాక అన్నట్టుగా లోకా సమస్త ఆత్మజ్ఞాని భవ అనుకోవాలి. లోకా సమస్త ధ్యాని భవ అనుకోవాలి. ఎందుకో ఇప్పుడొచ్చింది నా నుంచి అలా. సో, ఆ రకంగా మనము అలాంటి ఆలోచనల్ని ధ్యానం చేస్తూ మనం అలాంటి ఆలోచనలు చేసినప్పుడు ఖచ్చితంగా ఈ భూమండలం స్వర్గధామం అవుతుంది. అలా కావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున థాంక్ యూ వెరీ మచ్.